హలో గైస్, ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 చిల్లీ, కొద్దిగా కరివేపాకు, హాఫ్ కప్ శనగపిండి తీసుకుంటున్నాను. సో ఒక బౌల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకుని కూడా వేసుకోవాలి అండ్ 1 చిల్లీని వేసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని చేత్తోనే మనం వాటర్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు నేను ఇక్కడ కొద్దిగా కూడా వాటర్ యూస్ చేయట్లేదు. మీకు వాటర్ కావాలంటే హాఫ్ టీ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. హాఫ్ కప్ శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా బాగా మనము కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో నేను ఈ పకోడాని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఆనియన్ పకోడా రెడీ. Thanks for watching. Please subscribe to my channel.